అయ్యోట్లో చేశారు బ్రో అన్ని అపాయింట్ చేస్తారా ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు కొంతమంది కొత్తమంది తీసుకున్నారు టెస్ట్ కన్ఫర్మేటరీ టెస్ట్ చిత్రంలో కానీ పాజిటివ్ వస్తే స్కిప్ చేస్తారు అంటే కుంబెట్స్ అది సీరం మనం సెంట్రిఫ్యూజ్ చేసేసి దానిలో సీరం టెస్ట్ చేస్తాం చేయడానికి లిమిటెడ్ కేసెస్ మైనారిటీస్ ఎప్పుడు బ్యాలెన్స్ కొన్ని కేసెస్ తెచ్చింటే వీ వుడ్ హ్యావ్ వెరిఫైడ్ కదా ఏంటిది ముందులో ఉన్నాం కదా కొద్దిగా వెనక్కి వెళ్దాం పదండి గురు వెనక్కి వెళ్దాం బాగా కొంచెం కెమెరా వీడియోలో ఓకే వెహికల్ కనబడుతుంది రావాలన్న అందరూ వెనక్కి రావాలన్న ఎవరికి రావాలి పుష్టిం పుష్టిపతర్దధాతు మా కాలేజీ హోటల్ అవును కదా ఒక వీడియోలు మాట్లాడి సామక్షత్రవృష్ణియంతృష్టభౌజస్యభితముగ్రవీరం ఇంద్రస్వామేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అజంచ బ్రహ్మణస్పతి ఎక్స్క్లూజివ్ మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష చివరికి వెళ్ళిపోయారు అనుకోండి టైర్ దగ్గర ప్రశాంతం గుర్తుకోవచ్చు బ్రహ్మణో వేదామృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాంగతో భాగధేయేనైవేనం ప్రణయతి బ్రాహ్మణా ఋషయ ఉద్ధరేతు బ్రాహ్మణోపి सर्वा देवताः सर्वाभिरेवेनं देवताभिरुद्धरते यावदैर्वै देवतास्ताः सर्वावेदविधि ब्राह्मणे तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीलङ्कीर्तये देता एव देवताः प्रीणाति पर्याप्यानन्तरायाय सर्वस्तोमोदरात्रमुत्तममहद्भवति सर्वस्याप्ये सर्वस्य जित्ये सर्वमेव तेनाप्नोति सर्वं यजति यपाकुसुमसङ्काशङ्काश्यपयं महाद्युतिं मोरिं सर्वपापापघ्नं प्रणतोऽस्मि आयुष्येवेन्द्रिये प्रतिष्ठते सूर्यान्
వైడ్ కావాలి ఫోటోగ్రాఫర్ ఇలాంటి వస్తుంది ఒకసారి చూడరు డౌన్ చేయండి సార్ ఇలా ఒక్క నిమిషం ఉండండి సార్ విజువల్స్ తీసుకోండి మన ఎయిడ్స్ కంట్రోల్లో భాగంగా విస్తృత ఐడెంటిఫై చేసి ఉంటాం కాబట్టి వాళ్ళు మన కొద్దిగా తీసుకో రూమ్ తీసుకో అడుగుతున్నారు సార్ కింద పెడితే మళ్ళీ పుష్టిం పుష్టిరతత్తదాతు మరి మా కాలేజీ హోటల్ మేము తీసుకోండి అవును కదా ఇప్పుడు మేము మా షాపులు మాకు ఇవ్వండి ఇంకా వెనక్కి వెళ్ళండి బ్యాగ్ వెళ్ళండి వెళ్తాను సామక్షత్రవృష్ణియంత్రష్టభోజశ్యముగ్రవీరం ఇంద్రస్వామేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రవన్ అజంచ బ్రహ్మణస్పతి మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం బ్రహ్మదేవ
ఇలా చివరికి వెళ్ళిపోయారు అనుకోండి టైర్గా జరిగి ప్రశాంతం పెట్టుకోవచ్చు బ్రహ్మణో వేదామృతేనామృతాం ప్రేమ తస్మై బ్రహ్మచ బ్రహ్మచార్య కీర్తిం ప్రజాంతతో భాగరేయ నైవేన ప్రణయతే బ్రాహ్మణార్షయోద్ధరేత బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవేనం దేవతాభిరుద్ధరతి యావతైర్వై దేవతాస్తాః సర్వా వేదవిదు బ్రాహ్మణే సంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో వేదవే నమస్కుర్యాన్నాశ్లీలం కీర్తయేదేతా దేవదేవతాః ప్రణాది పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోదరాత్రైకమహద్భవతి तपाकुसुम संकाशंका शिवयं महाद्युतं नमोरिं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरं श्रमानं भविष्यताय आयुष्केवेन्द्रिये प्रतिष्ठते सूर्यान् కలెక్టర్ గారు ఇవాళ ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవి పరీక్షల కోసం 10 మొబైల్ ఐసిటీసీలు ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 1600 పైగా ఐసిటీసీలు ఉంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి, గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి, ఇతరత్ర ఆసుపత్రి దాకా టెస్టింగ్ కోసం రాలేని వారికి వారి ఇంటి దగ్గరికే పరీక్షల కోసం ఈ 10 ఐసిటీసీలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది. దాదాపు 3,60,00,000 ఈ నాన్ రికరింగ్ ఎక్స్పెండిచరే కాకుండా వీటిపైన సంవత్సరానికి 1,10,00,000తో అంటే కౌన్సిలరు, దాంట్లోనే ఒక ల్యాబ్ టెక్నీషియను, ఒక అటెండెంటు, ఈ స్టాఫ్తో కూడా ఈ మొబైల్ ఐసిటీసీలని ప్రారంభించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో 2,22,000 మంది హెచ్ఐవి బారిన పడిన రోగగ్రస్తులు ఉన్నారు. వారికి అనేక సెంటర్లలో, ఏఆర్టీ సెంటర్లలో వైద్య సాయాన్ని అందిస్తున్నాం. ఉచితంగా
యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. అయితే ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. హెచ్ఐవి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇంటింటి దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేసి కొత్తగా ఎవరన్నా బారిన పడున్నారా గుర్తించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున వైద్య సాయం అందిస్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోతే కొత్తగా బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు వీటి మీద అవగాహన పెంచుకోవాల్సి ఉంది. ఒక సేఫ్ సెక్సు, తర్వాత ఏదన్నా బారిన పడినట్టు లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రాథమిక దశలో గుర్తిస్తే జీవన వ్యవధిని పెంచడానికి అవసరం, లైఫ్ టైం పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఐసీటీసీలు మన గ్రామానికి వచ్చినప్పుడు మోమాట పడకుండా మాకెందుకు వస్తుంది అనుకోకుండా పరీక్షలు నిర్వహించుకుంటే ప్రాణాలని కాపాడడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయం అందిస్తూనే ఈ హెచ్ఐవి బారిన పడిన వారికి ప్రత్యేకంగా 6 నెలల పాటు ఏఆర్టీ సెంటర్లో ఎక్కడైతే వైద్య సాయాన్ని అందిస్తున్నామో, ఉచితంగా మందులు ఇస్తున్నామో, అక్కడ 6 నెలల పాటు హెచ్ఐవి బారిన పడిన వారు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా వారి పెన్షన్ కూడా అర్హులవుతారు. 4,000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. కాబట్టి రాష్ట్రం ఈ రకంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ కాపాడడం కోసం సంక్రమిత వ్యాధులు కానీ లేదా అసంక్రమిత వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక కార్యక్రమాలను ఇవాళ క్యాన్సర్ పరీక్షలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ NCD 3O చేస్తూ, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3O చేస్తూ ఈ హైపర్ టెన్షను లేదా డయాబెటీస్ బారిన పడిన వాళ్ళని కూడా గుర్తించి వారికి ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించి తర్వాత చాలా సీరియస్ అదే మూత్రపిండ వ్యాధులు బారిన పడకుండా, గుండె జబ్బు బారిన పడకుండా లేదా మరింత ప్రమాదకారి అయిన క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. స్టూడెంట్స్ నుంచి వాయిస్ తీసుకుంటారు.